ఇంటి నుండి వచ్చిన వేస్ట్‌తోనే మొక్కలకి ఎరువును ఎలా తయారు చేయాలో, కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామా మరి? పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు మరియు పూలని వాడుకోవచ్చు. హోల్స్ ఉన్న టబ్బును తీసుకొని అందులో ఈ తొక్కలన్నీ వేసి దానిపైన గార్డెన్ సాయిల్‌ని వేయాలి. పైన కొంచెం బెల్లం నీళ్ళు చిలకరించి మూతన పెట్టి ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. 15 రోజుల తర్వాత మరొక హోల్స్ ఉన్న టబ్బును తీసుకొని దీన్ని బోర్లించి దీనిపైన కొంచెం బెల్లం నీళ్ళు చిలకరించి మళ్ళీ మూత పెట్టి బాగా ఎండున్నట్టు చూసుకోవాలి. కొంతమంది గుడ్ల తొక్కలను కూడా వీటిలో యూజ్ చేస్తారు, ఈ మట్టిలో కలుపుతారు. కానీ అలా చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వానపాములకి ఇవి గుచ్చుకుంటాయి. బాటిల్లో వెనిగర్ని తీసుకొని అందులో గుడ్ల తొక్కలను వేసి 1 మంత్ తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా దీన్ని వాడుకోవచ్చు. ఇలా అయితే కాపు బాగా కాస్తుంది. టీ పౌడర్ని, కాఫీ పౌడర్ని, అలవీరా ముక్కల్ని, ఎండిపోయిన ఆకుల్ని యాడ్ చేస్తే మంచి ఫెర్టిలైజర్గా మారుతుంది. ఎండిపోయిన ఆకులు కానీ, పల్లీల తొక్కలు కానీ, బ్రౌన్ కలర్లో ఉండే వాటిని ఎక్కువగా యాడ్ చేస్తే కంపోస్టింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రాసెస్ అంతా చేయలేని అనుకునే వాళ్ళు ఒక నర్సరీ పాట్ తీసుకుని దానిలో కిచెన్ వేస్ట్ వేసి దానిపైన గార్డెన్ సాయిల్ వేసి దానిపైన కోకోపీట్ని చల్లి 1 వీక్ తర్వాత మొక్కలను నాటుకోవాలి. కంపోస్టింగ్ ప్రాసెస్ ఎండాకాలంలో అయితే బాగా త్వరగా అవుతుంది, స్టోరేజ్కి బాగుంటుంది. వర్షాకాలంలో మాత్రం చేయకండి ఫ్రెండ్స్. తక్కువ ఖర్చులోనే మనం మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ను రెడీ చేసి వాటికి కావాల్సిన పోషకాలను అందించవచ్చు.